నమస్కారం శివాజీ టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు మీనా. వార్తల ముందుగా హెడ్లైన్స్. ఏపీలో అస్తిత్వం లేని కాంగ్రెస్ పార్టీకి కొత్త అధ్యక్షురాలను నియమించి హడావిడి చేయడం హాస్యాస్పదంగా ఉంది. విమర్శించిన మంత్రి గుడివాడ అమర్నాథ్. ఏపీకి ప్రత్యేక హోదా గురించి కేంద్ర ప్రభుత్వాన్ని జగన్ ఒక్కరోజు కూడా అడగలేదు ఆరోపించిన ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ధనదాహానికి సహకార రంగం బలైపోయింది ఆరోపించిన రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. రాజకీయ జీవితంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మంత్రి ధర్మాన ప్రసాదరావు. తనకు ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఆలోచన లేదని వెల్లడి. వార్తల ముందుగా ఏపీలో అస్తిత్వం లేని కాంగ్రెస్ పార్టీకి కొత్త అధ్యక్షురాలను నియమించి హడావిడి చేయడం హాస్యాస్పదంగా ఉందంటూ మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. వైఎస్ షర్మిల పైన తమకు వ్యక్తిగతంగా గౌరవం ఉందని తెలిపారు. తమపైన షర్మిల రాజకీయ విమర్శలు చేయడం సరికాదని అన్నారు. అసలు ఏ పార్టీ, ఆ పార్టీకి ఉన్నటువంటి స్ట్రెంగ్త్ ఏంటి, అసలు లేని పార్టీకి ఒక కొత్త అధ్యక్షులు ఏంటి, అసలు ఆ పార్టీ గురించి ఈ రాష్ట్రంలో ఎవరైనా మాట్లాడుకుంటున్నారా? ఇవన్నీ చూసి మనం మాట్లాడాలి తప్ప ఏది పడితే అది మనం మాట్లాడి ముఖ్యమంత్రి గారిని విమర్శిస్తే ఎవరికో ఉపయోగపడుతుంది అనుకోవడం అనేటువంటిది హాస్యాస్పదం, అమాయకత్వం. దయచేసి మాకు వ్యక్తిగతంగా వారంటే అపారమైనటువంటి గౌరవం ఉంది. రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా, లేకపోతే జగనన్న సోదరిగానో, లేకపోతే ఇంకోటో మాకు అపారమైనటువంటి గౌరవం ఉంది. దయచేసి రాజకీయ విమర్శలు చేసి ముఖ్యమంత్రి గారినో లేదా మా రాజకీయ పార్టీనో విమర్శిస్తే వేరొకరికి ఉపయోగపడుతుంది అనేటువంటి విధంగా వారు మాట్లాడడం అనేటువంటిది మంచిది కాదన్నట్టు. ఏపీకి ప్రత్యేక హోదా గురించి కేంద్ర ప్రభుత్వాన్ని ఒక్కరోజు కూడా జగన్ అడగలేదని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. శ్రీకాకుళం జిల్లా పర్యటనలో భాగంగా ఇచ్చాపురంలో ప్రజా ప్రస్థానం విజయ స్తూపాన్ని ఆమె సందర్శించి నివాళులర్పించారు. అనంతరం స్థానిక నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. మళ్ళీ ఆ పేదవాళ్ళ పక్షాన నిలబడడానికి ఇదే ఇచ్చాపురంలో ఎక్కడైతే రాజశేఖర రెడ్డి గారు ఆయన పాదయాత్ర ముగించుకున్నారో దానికి కొనసాగింపుగానే రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ రోజు మళ్ళీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మేలు జరగాలి అని తన ప్రస్థానాన్ని ఇదే ఇచ్చాపురంలో మొదలు పెట్టదలుచుకుంది రాజశేఖర రెడ్డి బిడ్డ. కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారికి 2 సార్లు ముఖ్యమంత్రి అవకాశం ఇచ్చింది. రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ద్వారా రైతులకు రుణమాఫీ చేయగలిగారు. ఈ రోజుల వరకు కూడా రాజశేఖర రెడ్డి గారిని నెత్తిన పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ గారు అయితేనేమి, రాహుల్ గాంధీ గారు అయితేనేమి వాళ్ళతో మాట్లాడినప్పుడు నాకు వాళ్ళకు రాజశేఖర రెడ్డి గారి పట్ల ఎంత గౌరవం ఉందో నాకు అర్థమైంది. రాజశేఖర రెడ్డి గారిని అవమానించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, రాజశేఖర రెడ్డి గారి పేరుని ఎఫ్ఐఆర్ లో పెట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ఇంతగా మాట్లాడుతున్నారే. రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ రోజు ఇక్కడ నిలబడి మీ అందరి సాక్షిగా చెప్తుంది, వాస్తవం లేదు. నిజానికి రాజశేఖర రెడ్డి గారిని సోనియా గాంధీ గారితో నేను మాట్లాడినప్పుడు రాజశేఖర రెడ్డి గారిని ఎంత గౌరవిస్తున్నారో నాకు అర్థమైంది. రాజీవ్ గాంధీ గారు చనిపోతే రాజీవ్ గారు చనిపోయిన తర్వాత ఆయన పేరు కూడా సిబిఐలో చేర్చడం జరిగింది. అలాంటిది నాకు ఆ బాధ ఎలా ఉంటుందో తెలిసి కూడా రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి నేను అంత అన్యాయం చేయగలనా? నేను చేయలేదు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ధనదాహానికి సహకార రంగం బలైపోయిందని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆరోపించారు. బుధవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. స్థానిక సంస్థల నిధులను పక్కదారి పట్టించి వ్యవస్థను నిర్వీర్యం చేశాడని అన్నారు. సహకార రంగాన్ని ఏ విధంగా అస్తవ్యస్తం చేశాడో ప్రజలు గమనించాల్సిన అవసరం ఉందని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి ధనదాహానికి బలైపోతున్న మరో వ్యవస్థ సహకార రంగం. స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసి సర్పంచులను కానీ, ఎంపీటీసీలని, జడ్పీటీసీలని, కార్పొరేషన్ని, మేయర్ని, చైర్మన్ని అందరినీ కూడా
పనికిరాని వాళ్ళుగా మార్చిన వ్యవస్థని తయారు చేశాడు జగన్మోహన్ రెడ్డి. నిధులన్నీ పక్కదారి పట్టించి వ్యవస్థను చిన్నాభిన్నం చేసి కనీసం గ్రామాల్లో ముగ్గు చల్లటానికి కూడా డబ్బులు లేని, జీతాలు ఇవ్వలేని దౌర్భాగ్య స్థితిలో నెట్టాడు. అలాగే సహకార రంగాన్ని ఏ విధంగా అస్తవ్యస్తం చేశాడో మనం గమనించాల్సిన అవసరం ఉంది. 4.5 ఏళ్లుగా ఎన్నికలు లేవు. ఎన్నికలు రాజ్యాంగ హక్కుగా పెట్టాల్సిన దాన్ని 3 సంవత్సరాలకు ఎన్నికలు నిర్వహించి ప్రజాస్వామ్యబద్ధంగా నడపాల్సిన ఈ సొసైటీలన్నింటినీ నిర్వీర్యం చేశాడు. నామినేటెడ్ ముగ్గురు కమిటీలుగా వేసి నామినేటెడ్ వేస్తే ఆ సంస్థ డబ్బులన్నీ కూడా పక్కదారి పట్టించారు, దోపిడీ చేస్తూ ఉన్నారు. చేసి ఉద్యోగాలు ఇప్పించారు, లక్షలు దోచుకున్నారు. దాంట్లో నాయకుడు కోట్లు ముట్టాయి. మొత్తం అస్తవ్యస్తం అయిపోయింది. కోఆపరేటివ్ రంగంలో, సహకార రంగంలో బ్యాంకులు కానీ, సొసైటీలు కానీ అన్నీ అస్తవ్యస్తం అయిపోయినాయి. కనీసం ధాన్యం కొని రైతులకు డబ్బు చెల్లించాల్సిన సొసైటీలు కూడా నిర్వీర్యం చేశారు. సొసైటీలకు రావాల్సిన డబ్బులు ఇవ్వలేదు. వాళ్ళ ద్వారా సరఫరా చేసిన గోను సంచులు సప్లై చేయలేదు. వాళ్ళకి సకాలంలో. మంత్రి ధర్మాన ప్రసాదరావు తన రాజకీయ జీవితంపైన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శ్రీకాకుళం జిల్లా ఇప్పిలి గ్రామంలో మంగళవారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. 25 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్నానని, తనకు మరోసారి పోటీ చేయాలనే ఆలోచన లేదని అన్నారు. జగన్మోహన్ రెడ్డి పోటీ చేయాలని తనను కోరుతున్నారని ధర్మాన తెలిపారు. 33 ఏళ్లకే మంత్రిని అయ్యానంటూ ఆయన గుర్తు చేశారు. నేను గెలవడం అనేది ఎందుకు, ఎన్నిసార్లు గెలుస్తాను? ఇంకా 25 సంవత్సరాలు నేను ఎమ్మెల్యేను. అందుకే నేను ఇప్పుడే చెప్పారు కదా, సరే నేను రెస్ట్ తీసుకుంటాను, ఇంకా ఈసారికి ఆగిపోతాను, ఎవరికో పెడదాములే, పెట్టి సాయం చేద్దాం, పార్టీ పని చూస్తానంటే ముఖ్యమంత్రి గారు ఒప్పుకోలేదు. నేను చాలా చిన్నప్పుడే వచ్చేసాను రాజకీయాల్లో. 33 సంవత్సరాలకు నేను మంత్రి అయిపోయాను. ఏకంగా ప్రభుత్వం నడిపిన ఇంట్లోనే ఉన్నాను. ఈ విసుగు కదా, మరి అన్నీ వదిలేసి తిరిగాం కదా. అందుకోసమే నేను మానేద్దాంలే ఈసారి అన్నాను. లేదు అన్నా, ఈసారికి ఒకసారి పోటీ చేయి, నెక్స్ట్ టైంకి నేను ఆలోచిద్దాంలే, ఈ ఒక్కసారికి మాత్రం నువ్వు పార్టీ కోసం చెయ్యు అని ముఖ్యమంత్రి అంటే, మళ్ళీ తప్పదు కనుక నేను అప్పటికి ఇంకెస్తాను లేదు. మీ అందరూ ఏమంటే అది చెప్తాను అతనికి. ఇప్పుడు నేను మానేద్దాం అన్నది మీరు బాగుందేనంటే, మీరు ఇలాగన్నారని మాట చెప్పి నేను కూడా మానేస్తాను. మానొద్దు అని అంటే మా వాళ్ళందరూ మానొద్దు అని అన్నారని చెప్తాను. సగం మంది అటు, సగం మంది ఇట్లా ఉన్నారు లేదా? ప్రజాస్వామ్యంలో మీరు వద్దంటే పోటీ చేయడం ఎందుకు? రేటు పెట్టుకునేట్టు ఉంటుంది. మీరు ఆ ఓటే కదా ఉంటుంది. మీరు ఒకవేళ వద్దంటే ఎవడైనా పోటీ చేస్తే ఏటవుతుంది? పెట్టి చెప్తే తెలిసిపోతుంది కదా. అందుకోసం ఎప్పుడైనా ప్రజాస్వామ్యంలో మీరు పోటీ చేయమంటే చేయాలి, వద్దంటే మానే. కక్ష సాధింపుతోనే మంత్రి రోజా తమను ఇబ్బందులకు గురి చేస్తోందని నగరి నియోజకవర్గం వడమాలపేట మండల జడ్పీటీసీ మురళీధర్ రెడ్డి మంగళవారం ఆరోపించారు. వడమాలపేట మండల కేంద్రంలో మీడియాతో ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ జడ్పీటీసీ సభ్యుల ఆఫీసులకు ఎంతవరకు భవనాలు కేటాయించలేదని అన్నారు. ఇదే విషయంపైన జడ్పీ సర్వసభ్య సమావేశంలో తాము ప్రస్తావించామని చెప్పారు. మంత్రి రోజాకు మరోసారి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకు జగనన్న అని అన్నారు. అందరికీ నమస్కారం. నాది వడమాలపేట మండలం జడ్పీటీసీ మురళీధర్ రెడ్డి. నగిరి నియోజకవర్గంలో 5 మండలాలు ఉన్నాయి. 5 మండలాలకు సంబంధించినటువంటి జడ్పీటీసీల యొక్క రూముల కేటాయింపు విషయమై మాట్లాడటం జరుగుతున్నది. మేము గెలిచి 2.5 సంవత్సరం అయింది. 2.5 సంవత్సరంగా మా చైర్మన్ని, సిఇఓని పలు దఫాలుగా, పలు రకాలుగా ప్రతి మీటింగ్లోనూ ఈ రూముల విషయమై అడగడం జరిగింది. అడిగినప్పుడల్లా తాటవేద ధోరణితో మాట్లాడుతున్నారు. ఇప్పుడు 2.5 సంవత్సరం అయిపోయింది. ఇంకో 2 నెలల్లో ఎలక్షన్ ఉంది. ఈరోజు మేము జనరల్ బాడీ మీటింగ్లో మేము 5 మంది జడ్పీటీసీలు గట్టిగా నిలదీయడం జరిగింది. నగిరి జడ్పీటీసీ నేను ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిని కాబట్టి నాకు మీరు రూమ్ ఇవ్వడం లేదా అని కూడా మాట్లాడడం జరిగింది. మా బాధ ఏమంటే గత ప్రభుత్వంలో మండల వ్యవస్థ ఏర్పడినప్పటి నుంచి జడ్పీటీసీలకు ఒక వడమాలపేటలో తప్పితే మిగతా 4 మండలాల్లో మండల పరిషత్తులో రూములు కేటాయించడం జరిగింది. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి జడ్పీటీసీలు ఆ రూముల్ని వాడుకోవడం కూడా జరిగింది. ఇప్పుడు ఈ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 65 మండలాల్లో ఒక నగిరి నియోజకవర్గంలోనే ఈ రూముల సమస్య ఉత్పన్నమైంది. ఎందుకంటే మేమంతా
ఓటేసి గెలిపించినందుకు మాకు కానుక ఇచ్చిందని మేము అధికార వైఎస్ఆర్ పార్టీని వీడిన జగ్గైపేట వ్యవసాయ మార్కెట్ యార్డు డైరెక్టర్ పోతనబోయిన నాగమణి అధికార వైసీపీని వీడి టీడీపీలో చేరారు. బుధవారం జగ్గైపేట మాజీ శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య సమక్షంలో మార్కెట్ యార్డు డైరెక్టర్ పోతనబోయిన నాగమణితో పాటుగా మరో 10 కుటుంబాల వారు టీడీపీలో చేరారు. పార్టీ కండువాలు కప్పి టీడీపీలోకి ఆహ్వానించారు. మన పార్టీలో వచ్చారని చెప్పంటే నిజంగా అది ఒక విధంగా ధైర్యము. అదేవిధంగా మన నాయకుడి మీద చంద్రబాబు నాయుడు మీద విశ్వాసం కావచ్చు, ఆ ప్రభుత్వం యొక్క వైఫల్యం కావచ్చు, వాళ్ళ నాయకత్వం యొక్క వైఫల్యం కావచ్చు. మరి ఇటువంటి తరంలో వచ్చిన చాలా సంతోషం. ఏదైనా సరే వాడు ఏ విధంగా అయితే మనకి పాత వాళ్ళు ఎట్లా ఉన్నారో అదేవిధంగా ఒక కుటుంబ సభ్యులాగా కలుపుకుంటూ వాళ్ళకి ఏదేమైనా సరే అండగా ఉంటాం. ఆ గ్రామ నాయకులు కావచ్చు, మేము కావచ్చు, తప్పకుండా మీకు అండగా ఉంటాం. ఇటువంటి పూర్తి సహకారం మాకు చెప్పి తెలియజేస్తూ మనందరూ కూడా మరి ఎన్నికలు 75 రోజులు 80 రోజులు ఎన్నికలు వస్తాయి. ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడాలి. ఎందుకంటే ప్రస్తుతం మన పార్టీ చెప్పేటువంటి మేనిఫెస్టో ఏదైతే ఉన్నాయో దాకా బాబు మన ఘట్టనర్థాయ చెప్పినట్టు ఈ మేనిఫెస్టో అందరికీ చెప్తూ ప్రతి ఒక్కరు మనం గెలిచి నిలబడ్డట్టే కష్టపడాలి ప్రతి వాళ్ళు కూడా. ఎందుకంటే నాయకులు మాత్రం మేము కష్టపడతాం. ప్రతి కార్యకర్త కూడా ఓటు ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేయాలి అని చెప్పి ఆలోచిస్తే తప్పకుండా విజయం సాధిస్తాం. చాలామంది గంటల మంచి మెజార్టీ వస్తుంది చెప్పి చెప్తా ఉన్నారు. ఆ మెజార్టీ ఏమాత్రం తగ్గకుండా మంచి మెజార్టీ వచ్చే విధంగా అందరూ గంటలంత బాగా వస్తుందని చెప్పి అందరూ ఆలోచించే విధంగా చేయాలి. అదేవిధంగా గంటలు ఉన్న సమస్యలే ఉన్నా సరే తప్పకుండా పరిష్కారం చేస్తాం. ప్రసాద్ పదే చెప్తున్నారు, ఎవరు వచ్చినా కలుపుకొని పోతాం, దీంట్లో ఏమి గ్రూపులు లేవు, ఎవరినైనా కలుపుకొని పోతాం అని చెప్పి స్పోర్టివ్గా మాట్లాడుతున్నారు. అదేవిధంగా ఇంకా పార్టీ బలోపేతం చేయడానికి మీ అందరూ కృషి చేయాలని చెప్పి మీ అందరికీ మరొకసారి. అయోధ్యలో శ్రీ బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ చేసిన సందర్భంగా ఈ నెల 28వ తేదీన రాజమండ్రిలోని ఆర్ట్స్ కళాశాల ఆవరణలో భారీ హిందూ సభ నిర్వహిస్తున్నట్లుగా శ్రీరామ ఉత్సవ సమితి గౌరవ అధ్యక్షుడు డాక్టర్ కర్రి రామారెడ్డి వెల్లడించారు. బుధవారం రాజమండ్రిలో ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు. ఆల్ ఇండియా హిందూ జాగరణ సమితికి చెందిన ఆలే శ్యామ్ కుమార్, కాకినాడ శ్రీపీఠం నిర్వాహకులు శ్రీ పరిపూర్ణానంద సరస్వతి ఆ రోజున సందేశం ఇస్తారంటూ తెలిపారు. అభిమానించేది తన సొంత మనిషిగా చూసుకునేటటువంటి వాడు శ్రీరాముడు. అలాంటి శ్రీరాముడి యొక్క జన్మస్థానం అయినటువంటి అయోధ్యలో ఇన్నాళ్ళు కూడా మరుగున పడిపోయి ఉన్నటువంటి మన స్థలంలో ఇప్పుడు గొప్ప భవ్యమైనటువంటి మందిరాన్ని నిర్మించడం, బాలరాముడికి ప్రాణప్రతిష్ఠ చేయడం, ఇలాంటి శుభ సందర్భంలో ఇదంతా కూడా భారతదేశంలో ఉండేటటువంటి హిందువులకే కాకుండా ఇతర మతస్థులు, ఇతర విశ్వాసాలు ఉన్నవాళ్ళు కూడా ఒక పండగలా జరుపుకుంటున్నటువంటి వాతావరణం. శ్రీరామ ఉత్సవ సమితి తరపున గత 2 ఏళ్లుగా కూడా ప్రతి ఏటా శోభయాత్రలు లాంటివి జరుపుతూ వచ్చాం. ఈసారి 28వ తారీఖు ఆదివారం నాడు మధ్యాహ్నం 3 గంటల నుంచి ఆర్ట్స్ కాలేజీలో ఒక చందనోత్సవం లాంటిది, ఒక విజయోత్సవం లాంటిది, ఏ విధమైనటువంటి ఘర్షణలో ఏమీ లేకుండా సామరస్యంగా ఎంతో అద్భుతంగా పూర్తయినటువంటి ఈ కార్యక్రమానికి ఆనందంగా అందరూ కూడా హిందూ బంధువులందరూ పంచుకోవాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం జరపబడుతోంది. దీనికి ఆల్ ఇండియా లెవెల్లో ధర్మ జాగరణ అధ్యక్షులైనటువంటి ఆలే శ్యామ్ కుమార్ గారు, అలాగే పరిపూర్ణానంద స్వామి వారు ముఖ్య అతిథులుగా ఇచ్చేస్తారు. పాత్రికేయులందరినీ కూడా ఈ ఈవెంట్ని కవర్ చేయాల్సిందిగా కోరుతున్నాం. అయితే ప్రతి సంవత్సరం కూడా శ్రీరామ ఉత్సవ సమితి తరపున భారీ బైక్ ర్యాలీ అనేది జరపబడుతుంది. ఈ సంవత్సరం మన అయోధ్యలో బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. దాన్ని పురస్కరించి జనవరి 20 ప్రభుత్వం జర్నలిస్టులకు ఇచ్చే నివేశన స్థలాల విషయంలోని నిబంధనలు సడలించాలని బాపట్ల జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వేజండ్ల శ్రీనివాసరావు అన్నారు. బుధవారం ఆయన ఈ సందర్భంగా కలెక్టర్ కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడారు. అక్రిడిటేషన్ కార్డు కలిగి ఉండటంతో పాటుగా సంస్థ అందజేసిన గుర్తింపు కార్డు ఉన్న జర్నలిస్టులకు ఎటువంటి నిబంధనలు లేకుండా నివేశన స్థలాలు మంజూరు చేయాలని అన్నారు. ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తున్నామని ఒక జీవోని పాస్ చేశారు. ఆ జీవో ఎంతో గొప్పగా ఉంది, ఎంతో సంతోషపడ్డాము జర్నలిస్టులందరూ కూడా. అందరికీ ఇళ్ల స్థలాలు వస్తాయి మన అక్రిడిటేషన్ ప్రాతిపదికగా అని అందరూ సంతోషపడుతున్న తరుణంలో ఈ రోజున ఏదో చిన్న సాకులు చూపిస్తూ వారికి ఉన్నటువంటి 1-2 సెంటు స్థలాలని సాకుగా చూపించి మీకు అర్హత లేదు అని చెప్పడం చాలా బాధాకరమైన విషయం. ఈ విషయాన్ని ప్రభుత్వం పునరాలోచన చేసి మళ్ళీ తిరిగి ప్రతి జర్నలిస్టుకి పెట్టుకున్న అక్రిడిటేషన్ కార్డు కలిగినటువంటి ప్రతి జర్నలిస్టుకు కూడా ఇళ్ల స్థలాలు మంజూరు చేసే విధంగా ప్రభుత్వం చర్య తీసుకోవాలని, ఆ విధంగా ముందుకు ప్రభుత్వం వెళ్ళాలని,
దాంతో భాగంగానే వర్కింగ్ జర్నలిస్టులను కూడా గుర్తించి వారికి కూడా ఈ ప్రాతిపదికను తీసుకుని ప్రతి ఒక్కరికి కూడా ఈ ఇళ్ల స్థలాలు మంజూరయ్యే విధంగా ఈ ప్రభుత్వము అధికారులు చర్య తీసుకుని మా జర్నలిస్టులందరికీ కూడా న్యాయం చేయాలని ఈ పూర్వకంగా కోరుతున్నాం. నంద్యాల పట్టణంలో జరిగే స్థానికుల ఆత్మగౌరవ యాత్ర విజయవంతం చేయాలని జెడ్పీటీసీ గోపవరం గోకుల కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. నంద్యాల ఇంద్రప్రస్థ హోటల్లోని పాత్రికేయుల సమావేశంలో స్థానికేతరులు పెడుతున్న ఇబ్బందులపై ఆవేదన వ్యక్తం చేశారు. స్థానికుల ఆత్మగౌరవం ఇబ్బంది కల్పించడంతో వచ్చిన స్ఫూర్తితో స్థానిక ఆత్మగౌరవ యాత్రను చేపట్టామని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ ప్రెస్ మీట్కు గల ముఖ్య కారణం ఏంటనగా ఈరోజు నేను రేపు చేయబోయే యాత్ర స్థానికుల ఆత్మగౌరవం బంగం జిల్లాలో జరిగిన ఒక సంఘటన వల్ల వచ్చిన ఐడియాతో ఈ స్థానికంగా నేను ఉన్నాను కాబట్టి ఒక పెద్ద కుటుంబం నుంచి వచ్చినాను కాబట్టి ఇది నేను భుజాన్ని ఎత్తుకొని ఈరోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంతో చేసింది ప్రజల కోసం చేసి స్థానికేతులు వచ్చి మమ్మల్ని నోటికి అనరాని మాటలు అనిపించుకొని గత కొన్ని సంవత్సరాలుగా వాళ్ళందరినీ కూడా మేము మా భుజాలపైన మా భుజస్తంభాలపైన వాళ్ళని ఎత్తుకొని మేము ఈరోజు అందరితో అనిపించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కేవలం దాని గురించే తప్ప నేను ఏదో వేరే రాజకీయం చేయాలనో ఓటో చేయాలని నాకైతే ఎటువంటి ఉద్దేశము లేదు. ఇది ఎప్పటి నుంచో జరుగుతున్నది. దాన్ని ఈరోజు మీ అందరి ద్వారా ప్రెస్ ద్వారా దీన్ని ప్రజల్లోకి తీసుకొచ్చి రేపు మా స్థానికులకు ఒక విలువ ఉండాలి. స్థానికేతులు వచ్చి మమ్మల్ని అందరినీ ఏ విధంగా హేళన చేశారో మీ అందరూ మిత్రులారా మీరందరూ చూసినారో ఆ రోజు మీ అందరూ సమక్షంలోనే జరిగింది. మీ అందరి దగ్గర వీడియోస్ కూడా ఉంటాయి. అదొక్కటే నా బాధ, నా మనోవేదన. నేను ఎంతో చాలా పెద్ద కుటుంబం. వెంకటగిరి పట్టణంలో మంగళవారం ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తూ నియోజకవర్గ ఎమ్మెల్యే ఎవరిని అడిగితే ఆనం రామనారాయణ రెడ్డిని ఎవరైనా చెప్తారని చెప్పారు. అభివృద్ధి విషయంలోని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే నన్ను పార్టీ నుంచి తొలగించారని తెలిపారు. పార్టీ నుంచి వచ్చేసిన వెంకటగిరి ఎమ్మెల్యే నేనేనని చెప్పారు. కానీ ఇన్ఛార్జ్ మటుకు వెంకటగిరి పోటీ నేనే ఆనం ఆత్మకూరులో పోటీ చేస్తానని చెప్తున్నారు. వారు ఏం చెప్పారో నాకైతే తెలియదు, కానీ నేను మీకు ఇప్పుడే చెప్పాను ఒక్క నిమిషం ముందే. నేను స్థానిక శాసనసభ్యుడిని. ఇవాళ వెంకటగిరిలో శాసనసభ్యుడిగా ఎవరున్నారంటే ఆనం రామనారాయణ రెడ్డి ఉన్నాడు అని అంటారు. ఎవరైనా మిమ్మల్ని అడిగినా అదే చెప్తారు. కాబట్టి ఇక ఉన్నాడు లేదని మరొక వ్యక్తి చెప్పే బదులు ఇక్కడ శాసనసభ్యుడిని ఏ విధంగా గౌరవించాలో తెలుగుదేశం పార్టీ అధినాయకుడికి తెలుసు. ఆయన ఆ గౌరవం ఇస్తాడనే నాకు నమ్మకం ఉంది, ఆ విశ్వాసం ఉంది. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా నేను ఏదైతే ఆశిస్తున్నానో దానికి తగ్గట్టుగానే ఆయన నిర్ణయం ఉంటుందని చెప్పి నేను భావిస్తాను. రైతుల భూములను కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టేందుకే రాష్ట్ర ప్రభుత్వం భూ యాజమాన్య హక్కుల చట్టం తీసుకువచ్చిందని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ అన్నారు. ఏలూరులోని జిల్లా కోర్టు ఆవరణలో ప్రజా వ్యతిరేక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయాలని న్యాయవాదులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలకు బుధవారం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరపున సంఘీభావాన్ని ప్రకటించారు. కె శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి. ఈరోజు న్యాయవాదులు చేస్తున్న ఈ ఆందోళనకి, ఈ దీక్ష కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున సంపూర్ణమైన సంఘీభావం ప్రకటిస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉన్నదో దాన్ని తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి న్యాయవాదులు పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నా ఈ ప్రభుత్వం చాలా మొండిగా నిరంకుశంగా వ్యవహరిస్తూ ఉన్నది. ఇవాళ న్యాయవాదులు చేస్తున్న పోరాటం వారి కోసం కాదు, ఇవాళ సమాజం కోసం, ప్రధానంగా రైతులు ప్రజల యొక్క హక్కుల్ని కాపాడేదాని కోసం ఈ పోరాటాన్ని చేస్తూ ఉన్నారు. ఇవాళ చట్టాల్లో తీవ్రమైన మార్పు తీసుకొచ్చి అటు రైతుల హక్కుల్ని, ప్రజల హక్కుల్ని, అలాగే రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని సర్వనాశనం చేసే పద్ధతుల్లో రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకురావడం చాలా దుర్మార్గం అని చెప్పేసి భావిస్తూ ఉన్నాం. ఇవాళ ప్రపంచ బ్యాంకు చెప్పిందని, నీతి ఆయోగ్ రూపొందించిందని, కేంద్ర ప్రభుత్వం ఆదేశించిందని దేశంలో ఏ రాష్ట్రం అమలు చేయకపోయినా ఆంధ్రప్రదేశ్లో మాత్రం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని తీసుకురావడం చాలా దుర్మార్గం అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ రోజున రైతులు తమ భూ హక్కులు కూడా పూర్తిగా కోల్పోయే పరిస్థితి ఉంది ఈ చట్టం ద్వారా. ఎప్పటికే వివాదాలు పరిష్కారం కాక ఇవాళ సమగ్ర భూ సర్వే జరుగుతూ ఉన్నది. ఈ సమగ్ర భూ సర్వేలో అనేక సమస్యలు వస్తూ ఉన్నాయి.
ప్రధాన నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలని శాశ్వతమైనవని వాటిని ఎవరూ తొలగించలేరని భారతీయ జనతా పార్టీ పెద్దుర్తి నియోజకవర్గ కన్వీనర్ గొర్లె రామనాయుడు తెలిపారు. సభవరం మండలం ఎల్లుపి గ్రామంలో నిర్వహించిన వికసిత భారత సంకల్ప యాత్రలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఉప సర్పంచ్ మంగునాయుడు అధ్యక్షతన జరిగిన సభలో రామనాయుడు మాట్లాడారు. గ్రామాల్లో అర్హత కలిగి సంక్షేమ పథకాలు అందుకోకుండా ఏ ఒక్కరూ మిగిలిపోకూడదనే లక్ష్యంతో వికసిత భారత సంకల్ప యాత్రను చేపట్టి ప్రజలకు కేంద్ర ప్రభుత్వ పథకాలపైన అవగాహన కల్పిస్తున్నట్లుగా ఆయన పేర్కొన్నారు. గ్రామాల్లో వైద్యాలయాలు ఏర్పాటు చేసి 14 రకాల టెస్టులు 105 రకాల ఔషధాలు ఇంటింటికి అందజేస్తున్నారంటూ తెలిపారు. ఆయుష్మాన్ భవ కార్డులను ప్రతి ఒక్కరికి అందజేసి 5 లక్షల వరకు ఉచిత వైద్య సదుపాయాన్ని అందిస్తున్న ఘనత మోదీ సర్కార్కే దక్కుతుందని పేర్కొన్నారు. ఆవాస్ యోజన పథకం కింద ఇల్లు నిర్మించుకునే వారికి 1.8 లక్షల ఆర్థిక సాయం చేస్తున్నారని వెల్లడించారు. 18 ఏళ్లు నిండిన యువకులు అందరికీ ఉపాధి కల్పించే లక్ష్యంతో స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు నెలకొల్పి వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లుగా తెలిపారు. ఈ అవకాశాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. బడుగు బలహీన వర్గాలకి పేదలకి చెందేలా పెట్టారు. ఆహార భద్రత ప్రతి ఒక్కరికి కూడా ఉండాలని 65 రూపాయల రైస్ ని మనకు ఫ్రీగా ఇస్తున్నారా లేదా అని చెప్పి అడుగుతా ఉన్నాం. చేయొద్దాలి. ఫ్రీ రైస్ తీసుకునే వాళ్ళందరూ కూడా ఉచిత బియ్యం వస్తుందా లేదా? ఎవరు ఇస్తా ఉన్నారు? ఇంకా కన్ఫ్యూజన్ లో ఉన్నారు. అదేంటి బాబు, బొల్లేవో వేరే వాళ్ళవి, బొమ్మలేవో వేరే వాళ్ళవి, కలర్లేవో వేరే వాళ్ళవి, మీరు రైస్ మాత్రం నరేంద్ర మోడీ చెప్తా ఉన్నారు. మీకు ఇప్పుడే చెప్తా ఉన్నా, నరేంద్ర మోదీ పథకాలంటే గ్యారంటీ పథకాలు. ముందు డబ్బులేసి తర్వాత పథకం పెడతాడు నరేంద్ర మోడీ. అందుకే ప్రజలందరూ ఏమంటారో తెలుసా? మా ఇంటి పెద్దన్న బాధ్యత తీసుకున్నాడు నరేంద్ర మోడీ అని. మన ఇంటి పెద్ద బిడ్డ పాత్ర, పెద్ద బిడ్డ కదా బాధ్యతలన్నీ మోస్తాడు. నరేంద్ర మోడీ ఇచ్చే పథకం ఏది కూడా గ్యారంటీ పథకాలు. అవన్నీ కూడా ముఖ్యమంత్రులు మారినా ప్రధానమంత్రులు మారినా ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో భారతదేశం అభివృద్ధి పదంలో పయనిస్తోందని కేంద్ర విదేశాంగ శాఖ పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వి మురళీధరన్ స్పష్టం చేశారు. సభవరం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన వికసిత భారత సంకల్ప యాత్ర కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. భారతదేశం 2022 ఆగస్టు 15 నాటికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు నిండిన సందర్భంగా దేశంలో స్వాతంత్ర సమరయోధుల కలలు సాకారం చేసేందుకు ఈ కార్యక్రమాన్ని తమ ప్రభుత్వం దేశవ్యాప్తంగా తలపెట్టిందని చెప్పారు. దేశంలో ప్రతి ప్రాంతం అభివృద్ధి చెందాలని, అన్ని వర్గాలకు ఆహారం, మౌలిక వసతులు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తోందని పేర్కొన్నారు. గతంలో దేశంలో విపత్తులు గాని, వ్యాధులు గాని వస్తే జర్మనీ, జపాన్, అమెరికా వంటి ప్రపంచ దేశాల వైపు మందుల కోసం వేసి చూసేవారమని, నేడు కోవిడ్-19 వ్యాక్సిన్ మన దేశంలోనే స్వయంగా తయారు చేసి ప్రజలందరికీ 2 మార్లు ఉచితంగా అందజేసిన ఘనత మోదీ ప్రభుత్వమేనని తెలిపారు. అలాగే ఆహార, వైద్య రంగాల్లో భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశాల వరుసలో ముందంజలో ఉందని చెప్పారు. 2047 సంవత్సరం నాటికి భారతదేశం అభివృద్ధి చెందిన దేశాల్లో అగ్రగామిగా నిలుస్తోందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కంచుకచర్ల మండలం పేరకలపాడు గ్రామంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమం 15వ తారీఖున నిర్వహించారు. పేరకలపాడు గ్రామ సర్పంచ్ మన్నె సాత్విక తన సొంత డబ్బులు 1,11,550 రూపాయలు ఖర్చు చేశారు. కంచుకర్ల మండల పరిషత్ కార్యాలయంలో పేరకలపాడు సర్పంచ్ మన్నె సాత్విక మీడియాతో మాట్లాడుతూ కంచుకచర్ల మండల పరిషత్ అభివృద్ధి అధికారిని శిల్ప దొంగ బిల్లులు పెట్టి డబ్బులు తీసుకున్నారని ఆరోపించారు. సర్పంచ్ సాత్విక మేము ఎన్నిసార్లు ఎంపీడీఓను అడిగినా ఇంకా డబ్బులు పడలేదని సమాధానం చెప్పారు. మాకు ఎంపీడీఓ అధికారిపై అనుమానంతో సమాచారం హక్కు చట్టం ద్వారా వివరాలు తీసుకుంటే ఎంపీడీఓ అవినీతి మాకు తెలిసిందే. ఎంపీడీఓ శిల్ప విధుల్లో చేరినప్పటి నుంచి కంచుకర్ల మండలంలో చాలా చోట్ల అవినీతికి పాల్పడ్డారు. ఉన్నతాధికారులను స్పందించి కంచుకచర్ల మండల పరిషత్ అధికారిని పైన చర్యలు తీసుకోవాలని సర్పంచ్ సాత్విక కోరుతున్నారు.
వాళ్ళు 19(3) కింద మేము అప్లై చేస్తే ఫస్ట్ 19(1) కింద అప్లై చేయండి అన్నారు. 19(1) కింద అప్లై చేస్తే 5 అంశాల్లో మాకు 3 అంశాలకు సమాధానాలు ఇచ్చింది, 2 అంశాలకు ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వాల? మీరు తప్పు చేయకపోతే, మీరు కరెక్ట్ అయిన మనుషులు అయితే, మీ దగ్గర అంతా క్లియర్గా ట్రాన్స్పరెన్సీగా ఉంటే మీరు ఆ రెండింటికి మాకు ఎందుకు రిటర్న్గా ఇవ్వలేదు? 3 అంశాలకు ఇచ్చి 2 అంశాలకు ఎందుకు ఇవ్వలేదని అడుగుతున్నాను. ఇప్పుడు మేము డబ్బులు ఇస్తే మేము తీసుకోలేదు అంటున్నారు కదా. మీ దగ్గర ఫెయిర్ అండ్ ఇది ఉంటే, ట్రాన్స్పరెన్సీ ఉంటే మీరు రండి, బయటకు రండి, వచ్చి మాట్లాడండి. ఊరికే నిందలేయటం కాదు. మేము చదువుకున్న వాళ్ళమే, చదువు లేని వాళ్ళం కాదు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివిన వాళ్ళం. మేము అంత పిచ్చిగా అబాబూరిగా ఎవరి మీద కంప్లైంట్లు పెట్టాం. క్లియర్గా తెలుస్తుంది ఆమె చేసిన ఫ్రాడ్. అసలు ఇందుట్లోనే కాదు, చాలా ఉన్నాయి. ఇప్పుడు వెలికి తీస్తే, విజిలెన్స్ ఎంక్వైరీ తీస్తే చాలా వస్తాయి. ఇప్పుడు ఆమె ఇక్కడ బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి ప్రతి ఒక్క దాంట్లోనూ విజిలెన్స్ ఎంక్వైరీ జరగాలి, ఆమె మొత్తం బయట పెట్టాలి. కానీ డబ్బులు మాత్రం 7,000, 8,000, 9,000 ఉన్నాయి. ఇలాంటి ఓచర్స్ 5 ఉన్నాయి. ఇలాంటి ఓచర్స్ 5 ఉన్నాయి. ఈ డబ్బులు దేనికి ఖర్చు పెట్టిందండి ఆవిడ? ఈ విషయం గురించి ఎన్నిసార్లు అడిగినా కూడా దాటేస్తానే వచ్చింది. మాకు డౌట్ వచ్చి మేము పూర్వకంగా గ్రామ అభివృద్ధికి మండలం నుంచి మనం ఒకసారి కలవాలని చెప్పి కలిసాము. దాని తర్వాత నుంచి ఏ విషయంలోనైనా మీరు మాకు సపోర్ట్ చేశారా? డిఫరెంట్ చాలా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.